ఇక శ్రీకాకుళంలో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సొరండాల వీధిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడిన నారా లోకేష్ సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలా, ఒక పద్ధతి ప్రకారం మీరు వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా. ప్రభుత్వ పాఠశాలలో గత 5 సంవత్సరాలు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. దానికి ఫుల్ స్టాప్ పెడతామే కాకుండా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకి ప్రజలు వాళ్ళ పిల్లలు పంపించే విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మీరందరూ చూస్తే ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, పిల్లల మార్కులు ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుబాట్లు ఏంటి, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు, నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒకరోజు ఎవరికి చెప్పకుండా, మీకెక్కడ తెలిసినా నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది. ఈరోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను, ఫలానా పాఠశాలలోకి వెళ్తున్నానని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు, మీకు కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వచ్చిండు. ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి. ఏ ఆశయాలతో అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నా అది పాఠశాలకు వచ్చి కదా అమలు అవుతుందా లేదా, ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రలీ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఆలోచనతో ఈరోజు శ్రీకాకుళం పట్టణానికి వస్తాం జరిగింది. ఇప్పుడు మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పండి. చనిపోయాడు, అసంపూర్ణ భవనం 2 ఏళ్లుగా నిర్మాణం, ఆ భవనం నిర్మాణం కాకపోవడంతో విద్యార్థి చనిపోవడం, ఇంకొక విద్యార్థి ఈరోజు అంగవైకల్యమే కాదు ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను. కానీ ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్లో దాదాపు 2500 కోట్లు బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. చిక్కి గుడ్ల పేమెంట్ 200 కోట్లు బకాయిలు పెట్టింది. ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు 4-5 నెలలు బకాయిలు పెట్టింది. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటే మేము వస్తున్నాం. నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించింది, వాళ్ళే ఆపేస్తాం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన ఆగేది కాదు, వాళ్ళు పేమెంట్ చేయగా ఆపేస్తాం జరిగింది. ఆల్రెడీ దానిపై నేను ప్రాథమిక నివేదిక అడిగాను. ఎంక్వైరీ అయిన తర్వాత తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం. వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు సార్. అన్ని మతాలని మనం గౌరవించాలి. నేను చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను, మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను, గుడికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అయినా మనం గౌరవిస్తాం, పాటిస్తాం.
అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. పట్టుదల వినే మధ్యలో ఆయన మాత్రం దీక్ష రూపంలో వస్తున్నారు దర్శనం. ప్రాబ్లం లేదు, ఆమెలో ప్రాబ్లం ఉందంట. ఎవరున్నారు సార్? ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే ఇచ్చే పాలనలో లోపం ఉంది. దానికి నేను ఎలా సమాధానం చెప్పమంటా? అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులందరినీ అడగదలుచుకున్నా. అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా గత 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది. మొన్న కూడా వీడియోలు బయటకు వచ్చాయి. వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుతాం, అన్ని ఫీజు పెంచుతాం, సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారో జరిగింది. సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈవో గారిని కలిసినప్పుడు చెప్పాను, మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారు, ఇది సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పాను. ఏమైందో